నమస్తే అండి. ఆడిట్ సంబంధించిన రిపోర్టు ఎలా ఉంటుందో ఒకసారి ఉదాహరణకు చూద్దాం. మనం ఏదైతే స్కూల్కి సంబంధించిన అమౌంట్ ఉన్నాయో, మనం ఏదైతే అప్లోడ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ సమ్మరీ కింద ఇచ్చుకుంటే మనకు సింప్లిఫైజ్ అవుతుంది. 12,500 మనం అప్లోడ్ చేసాము. అలాగే యూసీ ఫామ్, ఇది యూసీ ఫామ్ని మనకి బై హ్యాండ్ రాయకుండా ప్రింటెడ్గా వచ్చింది. అమౌంట్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే బ్యాంక్ అనేది ఇందులోకి వస్తుంది. ఇది యూటిలైజ్ ఫామ్ మన స్కూల్ పేరు మీద. మనకి స్కూల్ గ్రాంట్ ఎంత వచ్చింది, అలాగే మెగా పేరెంట్ మీటింగ్కి అమౌంట్ ఎంత వచ్చింది, దానికి సంబంధించి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మన టోటల్ ఎంతకి ఆడిట్ చూపించాలి అనే అమౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా ప్రింట్ వస్తుంది. ఇది పీపీఏ ఫాము. మనం బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫాము, అలాగే బ్యాంక్ అకౌంటు, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి అదేవిధంగా మనం పిఎంశ్రీ దాంట్లో అప్లోడ్ చేసిన ఫామ్, ఇది ఎస్టిమేషన్ కాపీ, అలాగే తీర్మానాలు. ఈ తీర్మానాలు దేనికి ఎంత వాడుకున్నాం అనేది ప్రతిదీ కూడా తీర్మానం రాసుకోవాలి. ఆ 12,500 సంబంధించింది. అదేవిధంగా మనకి గ్రాంట్స్ని 12,500 దేనికి ఎస్టిమేషన్ వేసుకుని వాడుకున్నాం అనేది ఇక్కడ ప్రతిదీ కూడా అమౌంట్తో సహా తీర్మానం రాసి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఉండాలి. ఇది క్యాష్ బుక్. మనకి ఏ తారీఖున అమౌంట్ పడిని, ఈ 12,500 దేని నిమిత్తం పడిని అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది క్యాష్ బుక్ అన్నమాట. అదేవిధంగా మనం పిఎంఎంఎస్ గ్రాంట్లో, పిఎఫ్ఎంఎస్ దాంట్లో అప్లోడ్ చేసిన ఎస్టిమేషన్ అమౌంట్ ఇవి. మనకు 25,000కి సంబంధించిన ఎస్టిమేషన్ అమౌంట్లో వచ్చి మనం అప్లోడ్ చేసిన బిల్లులు మాత్రం 12,500కి సంబంధించినవి. ఇవి కూడా క్యాష్ బుక్లో పేమెంట్ దాంట్లో పెట్టుకోవడం మంచిది. అలాగే టోటల్ ఈ తారీఖుకి 31/3/2025 నాటికి మొత్తం 0 అమౌంట్ మనం చూపించగలగాలి ఆడిట్ నిమిత్తం. ఇప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ సంబంధించిన బిల్లు అనమాట. మనం స్టేషనరీకి 6,750 రూపాయలు వాడాం. దానికి సంబంధించిన బిల్లులు ఇలా క్లియర్గా రాసుకున్నట్లయితే ఏ సెక్షన్కి ఆ సెక్షను మనకు సింప్లిఫైజ్ అవుతుంది. వీటిలన్నిటి కూడా మనం బుక్ బైండింగ్ లాగా లేకుంటే ట్యాప్ చేసి పిన్ చేసుకుంటే ఒక ఫైల్లా ఉంటుంది చూడడానికి. అలాగే సింపుల్గా దేనికి దానికి బిల్లులు క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేశాను. అలా బిల్లులు ప్రతి బిల్లు కూడా ఇలా నెంబర్ ఇచ్చుకున్నాం, అప్లోడ్ చేసాం కాబట్టి మనం పిఎంశ్రీ యాప్లో అప్లోడ్ చేసాం కాబట్టి ప్రతి బిల్లు కూడా సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటా అలా వెళ్ళినట్లయితే మనకు కూడా డౌట్ ఉండదు. అలా ప్రతి బిల్లు కూడా ఈ సెక్షన్కి సంబంధించి స్టేషనరీకి సంబంధించిన ఎన్ని బిల్లులు ఉంటే అన్ని బిల్లులు కూడా A4 షీట్ మీద అలా చేస్తున్నాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ సంబంధించిన 3,500 దానికి సంబంధించిన బిల్లు ఓచరు, అలాగే స్వచ్ఛతకి సంబంధించిన 1,000 రూపాయలకు సంబంధించిన బిల్లు ఓచరు, అలాగే ఈవెంట్స్ సంబంధించిన బిల్లులు ఓచరు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మెగా పేరెంట్ మీటింగ్కి మనం 1,600 వచ్చి ఉన్నాయి. ఇది బై హ్యాండ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మనం ఎస్ఎంసి తీర్మానంలో రాసుకుంటాం. దానికి సంబంధించిన 1,600 సంబంధించిన బిల్లును కూడా మనం అప్లోడ్ చేసుకొని అలాగే ఆ బిల్లుకి సంబంధించిన ఓచర్లని ప్లస్ బిల్లును కూడా ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రకంగా మొత్తం కూడా మనం ఫైలు తయారు చేసుకొని ఇలా పిన్ చేసుకున్నట్లయితే చక్కగా మనం దేనికి దానికి క్లారిటీగా చూపించడానికి, మనకు అలాగే సమయం ఆదా అవ్వడానికి ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ బాబు మాస్టర్.